హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. సబ్బవరంలోని ఆరిపాకలోని భువనేశ్వర అమ్మవారు ఉన్నారండి. భువనేశ్వర అమ్మవారు 40 రోజులు యోగ నిద్రలోంచి 41 రోజు దర్శనమిస్తారండి. ఆరిపాకలోని బస్సు దిగినంటే మనకి ఆటో సౌకర్యం ఉందండి. క్యూ అయితే కట్టి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. మన కోరిక చెప్పుకొని చిక్కుడాకు మీద, అక్కడ చిక్కుడాకులు అమ్ముతారండి. చిక్కుడాకుల మీద మన కోరిక చెప్పి అమ్మవారికి హుండీలు అయితే వేస్తామండి. అమ్మవారికి జలాభిషేకం, పాలాభిషేకం చేస్తారండి. పాలాభిషేకం, జలాభిషేకానికి మనం పాలు పట్టుకెళ్తామండి. తర్వాత ఏమో జలాభిషేకం మనం చేయడానికి పసుపు కుంకుమ కలిపిన నీళ్లు మనకి రాగి బిందెలోని భక్తులకి వేసేస్తారండి. మేమైతే తల్లికి భువనేశ్వర అమ్మవారికి జలాభిషేకం, పాలాభిషేకం చేసిన తర్వాత అక్కడ కొండపైన వినాయకుడు అండ్ దుర్గాదేవి ఉన్నారండి. ఆ తల్లిని దర్శనం చేసుకొని అయితే మేము కిందకి దిగామండి. పైన అయితే అమ్మవారు అయితే నుయ్యిలోని దొరికారండి. ఆ నుయ్యిలో దొరికిన అమ్మవారిని చూడడానికైతే మేము పైకి వెళ్ళామండి. ఆ అమ్మవారిని తీసిన తర్వాత అందులోని గోల్డెన్ ఫిష్ అయితే ఉందండి. గోల్డెన్ ఫిష్ చూసామండి. మన కోరిక చెప్పుకొని హుండీలు అయితే వేస్తామండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారికి తోప పెడతారండి. అది కూడా మాకు భోజనాలు అయితే పెట్టారండి. ఇక్కడ పెద్ద పుట్ట అయితే ఉందండి. ఆ పుట్టనైతే మేము దర్శనం చేసుకున్నామండి. ఇగోటండి నూతిలోని అమ్మవారిని తీసిన తర్వాత ఈ నొయ్యిలోనే గోల్డెన్ ఫిష్ ఉందండి. అమ్మవారికి 6 దాటిన తర్వాత అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారు యోగ నిద్రలోకి అయితే వెళ్ళిపోతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.